హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ బ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోతున్నారు. సో మీరు వీడియో చూసిన వెంటనే, లైక్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ మాత్రం ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వచ్చేసి నేను రియల్మీ బ్యాండ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే రియల్మీ బ్యాండ్ యొక్క బాక్స్ ఈ విధంగా ఉంది. సో మీరు ఫ్రంట్ చూసినట్లయితే ఇక్కడ రియల్మీ బ్యాండ్ అని రాసింది, అలాగే రియల్మీ బ్రాండ్ లోగో ఉంది. ఇక్కడ కూడా సేమ్ రియల్మీ బ్రాండింగ్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రియల్మీ బ్యాండ్లో ఉన్న ఫీచర్స్ ఏవి ఉన్నాయో అవి ఇక్కడ వివరించారు. ఇది వచ్చేసి లార్జ్ కలర్ డిస్ప్లేతో వస్తుంది, టీఎఫ్టీ డిస్ప్లే ఇది. అలాగే రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, కేబుల్ ఫ్రీ ఛార్జింగ్. సో మనం కేబుల్ లేకుండా డైరెక్ట్ మనము స్ట్రాప్ తీసేసి మనము ఏదైనా అడాప్టర్ కానీ మనం కనెక్ట్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే యాప్ నోటిఫికేషన్ వస్తాయి ఇందులో. సో మనం వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్ సంబంధించిన నోటిఫికేషన్స్ మొత్తం వస్తాయి. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ డిటెక్షన్ ట్రాకింగ్ కూడా ఉంది. సో మనం ఏవైతే స్పోర్ట్స్ మనము ప్లే చేస్తూ ఉంటామో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుందని ఉంది. అలాగే ఇది వచ్చేసి IP68 వాటర్ ప్రూఫ్ అనేసి ఉంది. సో ఇది వాటర్ ప్రూఫ్ రేటింగ్తో వచ్చింది. సో ఇదండి, పైన బాక్స్ మీద అయితే ఈ విధంగా ఉంది. సో లోపల ఎలా ఉందన్నది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏ విధంగా ఉందో. ఓకే, ఇటు సైడ్ వచ్చింది, ఇది పక్కన పెడదాం. సో లోపల వచ్చేసి సో వాచ్ ఈ విధంగా ఉంది. ఇంకా లోపల ఇంకా ఏమున్నాయి ఒకసారి ఫస్ట్ బ్యాండ్ అయితే తీసి చూద్దాం బయటికి. పక్కన పెట్టేద్దాం. బ్యాక్ సైడ్ ఏమొచ్చారు, సో మాన్యువల్ ఉంది లోపల, ఇంకేం లేవు. సో కంపల్సరీగా మనం ఇది బ్యాండ్ యూజ్ చేసే ముందు మాన్యువల్ కంపల్సరీగా చదవాలి. చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది బ్యాండ్ ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటన్నది. సో ఇది టోటల్గా బ్యాండ్ లోపల మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు. మనం బ్యాండ్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే పవర్ ఎలా ఆన్ చేయాలి, అలాగే ఎలా ఛార్జ్ చేసుకోవాలి. ఇందులో వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, ఎలా మార్చుకోవాలి ఏంటన్నది క్లియర్గా ఇచ్చారు. సో ఇది కంపల్సరీగా మీరు యూజ్ చేసే ముందు కంపల్సరీగా చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ చూద్దాం. సో బ్యాండ్ మీద స్టిక్కరింగ్ ఉంది. సో స్టిక్కర్ రిమూవ్ చేద్దాం. స్టిక్కర్ రిమూవ్ చేసి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే బ్యాండ్ ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రంట్ నుంచి చూడండి ఈ విధంగా ఉంది. సో ఇది నేను ఆన్ చేస్తాను. సో ఆన్ చేస్తే మనకు వాచ్ ఫేస్ ఈ విధంగా ఉంది. సో ఇందులో మనము వాచ్ ఫేసెస్ కూడా చేంజ్ చేసుకోవడం ఉంది. అది ఎలా ఉందన్నది మీకు యాప్ ద్వారా చేసుకోవచ్చు. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను తర్వాత. సో మనం నావిగేట్ చేస్తే కనుక ఇలాగా మనము స్టెప్ కౌంటర్, అలాగే BPM హార్ట్ రేట్ మానిటర్ ఇది, అలాగే యోగా, క్రికెట్ మోడ్, రన్ మోడ్, స్టాప్ వాచ్, అలాగే ఫైండ్ మై ఫోన్. సో ఈ ఫీచర్స్ మాత్రమే ఇందులో ఉన్నవి. ఇంకా మిగతా ఆప్షన్స్ మనం యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ మనము వీళ్ళ ఇచ్చిన యాప్ని మనము కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారానే మనము వీటి పూర్తి ఫీచర్స్ని మనము యాక్సెస్ చేయగలము. నోటిఫికేషన్స్ కానీ, అలర్ట్స్ పెట్టుకోవడం కానీ, మన ఫోన్లోకి ఏమన్నా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకు అలర్ట్ రావడం కోసము ఇవన్నీ పూర్తిగా మనము రియల్మీ లింక్ అనే ఒక యాప్ ఉంది. సో యాప్ ద్వారా మనం అవన్నీ యాక్సెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బిల్డ్ క్వాలిటీ కోసం చూసుకుంటే, బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి సిలికాన్ మెటీరియల్తో ఉంది. స్ట్రాప్ వచ్చేసి ఇది బకిల్ టైప్ ఇచ్చారు కాబట్టి ఇది మనకు చేతికి కూడా చాలా బాగా ఫిట్ అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. ఇంకా మనం ఛార్జింగ్ కూడా మనకు వైర్లెస్ ఛార్జింగ్ అన్నారు కదా, అంటే మనం డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఇది ఓపెన్ చేసి డైరెక్ట్ స్ట్రాప్ని మనము ఏదైనా పవర్ బ్యాంక్ కానీ లేదా అడాప్టర్ కానీ పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగన్నది కూడా మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది ఒకసారి చేతికి పెట్టుకుని చూపిస్తాను ఎలా ఉంటుందన్నది చూపిస్తాను. సో చేతికి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలా స్టైలిష్గా, చాలా ప్రీమియంగా ఉంది. నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే ఇది తక్కువ బడ్జెట్లో ఇంత మంచి బ్యాండ్ రావడం అనేది గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి బ్యాండ్స్ అన్ని MI బ్యాండ్ అవన్నీ చూసుకున్నా కానీ 2000 అబోవ్ ఉన్నవి.
అవన్నీ ఓలెడ్ ఇంకా వేరే డిస్ప్లే ఫీచర్స్ వచ్చాయి. ఇది టీఎఫ్టీ బట్ అయినా కూడా ఇందులో ఫీచర్స్ పరంగా చూసుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము యాప్ ఒకసారి ఎలా ఉందో యాక్సెస్ చేసి చూపిస్తాను. ప్లే స్టోర్కి వెళ్తే ఈ విధంగా రియల్మీ లింక్ అని ఉంటుంది యాప్. సో ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో అందుకని ఇది ఓపెన్ చూపిస్తుంది, లేదంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే కనుక మనకు ఇక్కడ రియల్మీ బ్యాండ్, అలాగే ఇక్కడ మనకు హోమ్ మాల్ మీ అని వస్తుంది. సో ఇది మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రియల్మీ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాండ్ వచ్చేసి మనం ఏదైతే బ్యాండ్ ఉందో అది ఇక్కడ పిక్చర్ చూపిస్తుంది. సో మనము ఇది ఆల్రెడీ మనం కనెక్ట్ చేశాను నేను. సో అందుకని ఇక్కడ అది చూపిస్తుంది. మనం కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే ఇది యాక్టివేట్ అంటుంది. సో ఈ విధంగా వస్తుంది. సో రియల్మీ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారో సో వాటికి సంబంధించినవన్నీ మొత్తం టోటల్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ రియల్మీ బడ్స్ కానీ, అలాగే వాచ్, ఇయర్ ఫోన్స్, సెక్యూరిటీ, ఎకనామిక్. సో మనం వచ్చి బ్యాండ్ కాబట్టి మనం బ్యాండ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది సెర్చ్ చేస్తుంది బ్లూటూత్ బ్యాండ్ కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. అలాగే ఇది బ్యాటరీ పర్సెంటేజ్ చూస్తే 94% ఉంది. ఇప్పుడు మనకు ఎంత పర్సెంటేజ్ ఉన్నదని ఇక్కడ మనకు షో చేస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి స్టెప్స్, మనము ఎన్ని స్టెప్స్ అయితే వేసామన్నది ఇక్కడ మనకు స్టెప్ కౌంటర్లో చూపిస్తుంది. ఇది మనకు బ్యాండ్లో కూడా చూపిస్తుంది, అలాగే మనకి ఇక్కడ ఈ యాప్లో కూడా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్లీప్ డేటా ఉంది. సో మనము ఎంతసేపు మనము ఏ టైంలో మనము నిద్రపోయాము, ఏ టైంలో మనం మేల్కొన్నాము, ఇదంతా మొత్తము మనకు స్లీప్ డేటా కింద మనకు చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి హార్ట్ రేట్. సో ఈ హార్ట్ రేట్ వచ్చేసి మనకు మన హార్ట్ రేట్ ఎంత ఉందన్నది మనకు 24/7 ఇది 7 ఇది హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తుంది. సో ఆ టైంలో రికార్డ్ అయినది మనం ఇక్కడ చూపిస్తుంది. మాన్యువల్గా కూడా మనము హార్ట్ రేట్ మనము చెక్ చేసుకోవచ్చు, ఎనీ టైం చెక్ చేసుకోవచ్చు. అలాగే కింద వచ్చేసి ఎక్సర్సైజ్ నవ్ అని ఉంది. సో ఇది మనం యాక్టివేట్ చేయడం వల్ల, మనం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. లైక్ రన్నింగ్ చేయాలనుకుంటున్నాము. సో మనం ఇది ఎక్సర్సైజ్ నొక్కి మనము రన్ చేసినట్లయితే ఆ రన్నింగ్లో మనము ఏ వేలో వెళ్తున్నాం ఏంటన్నది లొకేషన్తో పాటు, అలాగే మనం ఎంత క్యాలరీస్ బర్న్ చేసాం అన్నది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయన్నది ఒకసారి చూద్దాము. సో సెట్టింగ్స్లో వచ్చేసి ఫస్ట్ మనకు వాచ్ ఫేస్ ఉంది. అలాగే కాల్ రిమైండర్స్ ఉంది. వాచ్ ఫేస్లో ఏమేమో వాచెస్ ఉన్నాయో మనం చూద్దాము. సో వాచ్ ఫేసెస్ అయితే మనకు ఒక 30-40 వరకు వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అన్నీ ఫుల్ టోటల్ కలర్ఫుల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్. ఇది వచ్చేసి మనము డౌన్లోడ్ చేసుకున్న వాచ్ ఫేసెస్. సో మనము ఇది ట్యాప్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన బ్యాండ్లోని వాచ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకటి మీకు డెమో కింద ఎలా చేంజ్ అవుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మన వాచ్ ఫేస్ వచ్చేసి ఏ విధంగా ఉందో చూపిస్తాను. సో ఇది ఉంది కదండి. ఇప్పుడు నేను ఒకటి చేంజ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ సింక్ టు డివైస్ అని ఉంది కదా. సో ఇక్కడ మనము ఇది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా సింక్ అవుతున్నప్పుడు ఇది మనకు అప్డేట్ అని చూపిస్తుంది. చూసారు కదా, అప్డేట్ అని వస్తుంది. అలాగే కింద అది సింకింగ్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ వాచ్ ఫేస్ చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ సెట్టింగ్ ఏముందో చూద్దాం. కాల్ రిమైండర్స్. సో ఈ కాల్ రిమైండర్స్ ఏంటంటే మనకు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు నోటిఫికేషన్ రూపంలో మనకు ఏమైనా కాల్స్ వస్తే అది మనకు షో చేస్తుంది. మన మొబైల్ ఎవరు మనకు కాల్ చేస్తున్నారు అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయడం వల్ల మనకేంటంటే మన ఫోన్లోని ఎస్ఎంఎస్ కానీ, వాట్సాప్ కానీ, అలాగే గూగుల్ మ్యాప్స్, ఫేస్బుక్ వీటికి సంబంధించిన ఏవైనా నోటిఫికేషన్స్ మన మొబైల్లో వచ్చినవి వెంటనే మన బ్యాండ్లో కూడా షో చేస్తాయి. సో మనము మొబైల్ మన దగ్గర లేనప్పుడు కూడా మనము బ్యాండ్లో వాటిని చూడగలుగుతాము. సో వాటిని మనము రిప్లై చేయలేము, బట్ అది వచ్చేసి మనకు నోటిఫికేషన్ రూపంలో షో చేస్తుంది. అంతే, మనకు అలర్ట్ కింద మనకు వస్తుందన్నమాట అంతే. సో అది నెక్స్ట్ వచ్చేసి గెటప్ రిమైండర్. సో గెటప్ రిమైండర్ ఫీచరు చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, అలాగే ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చుని మొత్తం వర్క్ చేస్తూ మనము వేరే యాక్టివిటీ చేయడం మర్చిపోయినప్పుడు ఇది మనకు అక్కడి నుంచి లేవమని చెప్పి మనకు రిమైండ్ చేస్తుంది. సో ఇది మనం తగ్గట్టుగా మనం ఇంటర్వెల్ టైం పెట్టుకుంటే ఆ టైంకి మనల్ని అలర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ రిమైండర్. సో ఇది కూడా మనకు రిమైండ్ చేస్తుంది ఏ టైంలో మనం వాటర్ తాగాలి. సో ఇది కూడా మనం రిమైండర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. సో 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మనం ఎంత టైంలో మనము వెళ్ళి వాటర్ తాగాలని మనం అనుకుంటామో ఆ టైం మనం సెట్ చేసినట్లయితే ఇది మనకు
బ్యాండ్లో అలర్ట్ రూపంలో మనకు వస్తుంది. వాటర్ డ్రింక్ చేయండి అనేసి మనకు అలర్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి అలారం క్లాక్. సో అలారం క్లాక్ వచ్చేసి మనం అలారం సెట్ చేసుకోవడం. సో ప్రెజెంట్ మనం మార్నింగ్ ఏ టైం లేవాలో మనం జస్ట్ సేమ్ అలారం లాగే క్లాక్లో మనం ఇక్కడ కూడా మనం పెట్టుకుంటాము. సో ఇది వచ్చేసి మన బ్యాండ్లో వైబ్రేట్ అవుతుంది. సో మనకు సౌండ్ బదులు మనకు వైబ్రేట్ అవుతుంది, హ్యాండ్ వైబ్రేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రేస్ టు వేకప్ ఫీచర్. సో రేస్ టు వేకప్ ఫీచర్ అంటే నార్మల్గా మనము ఇలా చూసినప్పుడు మనకు టైం కనబడేటట్టు మిగతా టైంలో అది ఆఫ్ అయి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్యాటరీ సేవ్ కోసం అన్నమాట. సో అది మనము ఫీచర్ ఎనేబుల్ చేయొచ్చు లేదా డిసేబుల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది. సో 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్లో కూడా మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ అని ఉంది. సో ఇది మనం ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ 5 మినిట్స్కి మన హార్ట్ రేట్ని ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాగే డేటా అనాలిసిస్ చేస్తూ మనకు చూపిస్తూ ఉంటుంది. అలాగే హై హార్ట్ రేట్ అలర్ట్ అని ఉంది కదా. సో మనము పెట్టుకోవచ్చు. మనము ఎంత హార్ట్ రేట్ మనది వెళ్తే మనకు అలర్ట్ రావాలి. ఒకవేళ ఒక్కొక్కసారి మనము ఉన్న హార్ట్ రేట్ కంటే ఎక్కువ వెళ్తే మనకు అది అలర్ట్ చేయడానికి మన హెల్త్ ఏమైనా ఇష్యూ ఉందని మనకు అలర్ట్ చేయడం కోసము మనం అది సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ లో అలర్ట్. సో అదేవిధంగా లో కూడా హార్ట్ రేట్ లోకి వెళ్ళినా కూడా మనకు అలర్ట్ చేస్తుంది. సో మన హార్ట్ రేట్ బిట్వీన్లో మెయింటైన్ అయ్యేటట్టు ఒకవేళ హై వెళ్ళినా హై అలర్ట్, లో వెళ్ళినా లో అలర్ట్ ఇది మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి డిఎన్డి మోడ్. ఇది కూడా మనకు మొబైల్లో మనము డు నాట్ డిస్టర్బ్ మోడ్ లాగే. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము వాట్సాప్ నోటిఫికేషన్స్ కానీ అలాగే ఎస్ఎంఎస్ కానీ వచ్చినప్పుడు కాల్స్ వచ్చినప్పుడు కూడా మనకు బ్యాండ్లో మనకు నోటిఫికేషన్స్ రావాలని ఎనేబుల్ చేసాం కదా. సో ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా సైలెంట్గా వస్తాయి. సో అది దాని ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్ మోడ్. సో ఈ స్పోర్ట్ మోడ్లో ఏంటంటే మనకు క్రికెట్, యోగా, రన్నింగ్ ఇచ్చారు. సో మనం ఏ స్పోర్ట్ మనం ఆడుతున్నామో ఆ స్పోర్ట్ మనం సెలెక్ట్ చేసుకుని మనము స్పోర్ట్ యాక్టివిటీ చేసినట్లయితే దానికి సంబంధించి క్యాలరీస్ ఎంత బర్న్ అయ్యాయి అన్నది ఏంటన్నది మనకు చూపిస్తుంది. అలాగే వచ్చేసి ఆటో రికగ్నైజ్ స్పోర్ట్స్ స్టేటస్. సో ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనం ఏ స్పోర్ట్ అయితే ఆడుతున్నామో లైక్ రన్నింగ్ చేస్తున్నామంటే ఇది ఆటోమేటిక్గా రన్ చేస్తున్నాం అనేసి ఇది డిటెక్ట్ చేసి మనకు ఆ టైపు మనకు అది అనాలిసిస్ చేసి మన డేటా క్యాలరీస్ ఎంత బర్న్ అయిన అన్నది చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రైట్నెస్ కంట్రోల్. సో బ్రైట్నెస్ కంట్రోల్ వచ్చేసి మనము మొబైల్లో బ్రైట్నెస్ కంట్రోల్ చేసినట్టుగానే మనం బ్యాండ్లో కూడా బ్రైట్నెస్ కంట్రోల్ చేయాలంటే బ్యాండ్లో అయితే ఆప్షన్ ఏమి ఇవ్వలేదు. సో మనము ఇక్కడ నుంచి ఈ రియల్మీ లింక్ యాప్ ద్వారానే మనము బ్రైట్నెస్ మనము సెట్ చేసుకోవచ్చు, లో లేదా హై. ఇంకోటి వచ్చేసి నైట్ బ్రైట్నెస్ సెట్టింగ్ అని ఉంది కదా. సో ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే మనము నైట్లో మనం బ్యాండ్ పెట్టుకుని నిద్రపోతాం కాబట్టి మనం స్లీప్ రేటు మనకు డేటా రావాలి కాబట్టి మనము పెట్టుకున్నప్పుడు నైట్లో ఇది మనకు డిస్టర్బెన్స్ చేయకుండా మన ఈ డిస్ప్లే ద్వారా మన కళ్ళకి ఏం ఎఫెక్ట్ కొట్టకుండా ఇది ఫోన్లో నైట్ మోడ్ లాగే ఇది కూడా నైట్ బ్రైట్ సెట్టింగ్స్ అనమాట. నైట్ బ్రైట్నెస్ సెట్టింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ సెట్టింగ్. సో డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో కస్టమ్ నోటిఫికేషన్స్ వచ్చేసి మన బ్యాండ్లో ఏవైతే మనం చూడాలనుకుంటున్నామో రెగ్యులర్గా సో వాటిని ఈ నాలుగిట్లలో మనం ఏదన్నా 2 సెలెక్ట్ చేసుకుని మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే మన బ్యాండ్లో చూపిస్తాయి. నేనైతే వెదర్ షో పెట్టాను. సో నాకు వెదర్ చూపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా ఎవ్రీ టైం నేను బ్యాండ్ చూసుకున్నప్పుడల్లా. సో అలాగే మనం స్టాప్ వాచ్, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ ఇవి కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో స్టాప్ వాచ్ మనకు తెలిసిందే, మనము ఇప్పుడు టైమర్ కింద సెట్ చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ వచ్చేసి మన ఫోన్లోని సాంగ్స్ని మనము ప్లే పాజ్ అలాగే నెక్స్ట్ సాంగ్ ప్లే చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫైండ్ మై ఫోన్ ద్వారా మనము మన ఫోన్ ఎక్కడైనా పెట్టి మనకు కనబడినప్పుడు మనం ఇది బటన్ ప్రెస్ చేయడం వల్ల అక్కడ అలారం మోగుతుంది ఫోన్లో. సో మనకు అది ఈజీగా మనకు ఫైండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్స్కేప్ సెట్టింగ్. సో ఈ సెట్టింగ్ ద్వారా ఏంటంటే మనకు మామూలుగా వచ్చేసి ఇలా వర్టికల్ మోడ్లో చూపిస్తుంది. అదే ఇది కనుక మనము ల్యాండ్స్కేప్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనకు ఇది ఈ విధంగా ల్యాండ్స్కేప్లోకి మారుతుందన్నమాట. సో దీని ఫీచర్ ఇది. సో ఇది దేనికంటే ఒక్కొక్కసారి మనము వాచ్ ఫేసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ డిఫరెంట్ వాచ్ ఫేసెస్కి తగ్గట్టుగా మనము సెట్టింగ్ మార్చుకోవడం కోసం ఈ ఫీచర్ ఇచ్చారు. అలాగే ది ఫస్ట్ డే ఆఫ్ ఎ వీక్. సో మనము ఏదైతే రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఏదైతే మొదటి రోజు మనం స్టార్ట్ చేస్తామో ఏ రోజు నుంచి మనం స్టార్ట్ చేయాలనుకున్నామో ఆ డేట్ నుంచి మనము ఫస్ట్ డే ఆఫ్ వీక్ కింద కౌంట్ చేసుకుంటాం. అది ఎవరైనా వాళ్ళకు నచ్చినట్టుగా సండే కానీ లేదా సాటర్డే కానీ మండే కానీ మనము ఇది సెట్ చేసుకున్నట్లయితే దాని విధంగా తీసుకుంటుంది. అలాగే సెట్ గోల్. సో సెట్ గోల్లో వచ్చేసి ఏంటంటే ఇది బిగినర్స్ వచ్చేసి 8000 స్టెప్స్ మనం పెట్టుకున్నట్టు, అలాగే తర్వాత 10,000 అలా పెట్టుకుంటూ మన గోల్ని రీచ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో దాని గురించి ఇది మనం గోల్ సెట్ చేసుకోవడానికి మాత్రమే అది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ సెట్టింగ్. సో యూనిట్ సెట్టింగ్లో ఏంటంటే మనకు
లెంత్ మనము కిలోమీటర్లో కావాలంటే కిలోమీటర్, అలాగే సెంటీమీటర్లో కావాలంటే సెంటీమీటర్, అలాగే ఫీట్ కావాలంటే ఫీట్, లేదా మైల్ కావాలంటే మైల్. అలాగే వెయిట్ వచ్చేసి మనము బర్న్ అయ్యే వెయిట్ కిలోగ్రామ్స్లోనా లేదా పౌండ్స్లోనా మనం చూసుకోవాలనుకుంటే సో ఆ విధంగా మనము యూనిట్స్కి సెట్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కింద వచ్చేసి మనకు డివైస్ అప్గ్రేడ్ ఉంది. సో ఆల్రెడీ ఇది డివైస్ అప్గ్రేడ్ అయ్యి వచ్చింది. సో మనకు ప్రజెంట్ వచ్చేసి 10 ఉంది. సో ఒకవేళ అప్గ్రేడ్ అయినా కూడా మనము ఆటోమేటిక్గా మనకు డివైస్ అప్గ్రేడ్లో మనకు అప్గ్రేడ్ అని చూపిస్తుంది. అప్పుడు మనం అప్గ్రేడ్ చేసినట్లయితే అక్కడ వర్షన్ చేంజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కింద రీబూట్ డివైస్ అని ఉంది. సో ఈ రీబూట్ డివైస్ వచ్చేసి మనకు ఒకవేళ బ్యాండ్ కనుక ఏదైనా టైంలో హ్యాంగ్ అయినప్పుడు, వర్కౌట్ అవునప్పుడు మనం కనుక ఇక్కడ నుంచి మొబైల్ నుంచి మనము బ్యాండ్ని రీబూట్ చేయొచ్చు. అది ఒక్కొక్కసారి హ్యాంగ్ అయిపోయి రీబూట్ అవ్వదు, ఏమవ్వదు. సో అలాంటి టైంలో మనం ఇక్కడ నుంచి రీబూట్ చేయవచ్చు. ఇంక ఇది వచ్చేసి మ్యాక్ అడ్రస్, లీగల్ ఇన్ఫర్మేషన్, దాని డివైస్ సంబంధించినవి వాళ్ళు ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ స్మార్ట్ బ్యాండ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. అందరికీ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.